హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్రాండ్ వీడియోస్. ఈరోజు మనం ఆడబోయే పేరు వచ్చేసి ఇండియన్ బైక్ సిమ్యులేటర్. సో మీరు లాస్ట్ వీడియోలో అయితే చూడొచ్చు, నేనైతే లాస్ట్ వీడియోలో మన డీలర్ కోసం అయితే ఒక కార్ అయితే స్టీల్ అయితే వేసాను కదా. సో మస్టాంగ్ అయితే స్టీల్ వేసాను కంటైనర్ నుంచి ఎయిర్పోర్ట్లోకి నుంచి. మన అంటే పోలీసు వాళ్ళు అయితే పడ్డారనమాట. సో స్టీల్ చేసి రిపేరింగ్ చేసి అతనికైతే కార్ అయితే ఇచ్చాను. సో ఈరోజు అతనికైతే డబ్బులు ఈయనకి అయితే వెళ్తున్నాను అనమాట షోరూమ్కి. సో ఫస్ట్ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అయితే తెచ్చుకోవాలి. నేను తెచ్చుకొని అతనికైతే మస్టాంగ్ అయితే వెళ్ళి ఇచ్చేసి అయితే రావాలి. సో మస్టాంగ్ అన్న డబ్బులు అయితే ఇచ్చేసి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అయితే ఇప్పుదాం. బ్యాంకులో నేను అతను ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలన్నాను. సో అది చేసేసుకున్నాను. సో చేసుకొని ఇప్పుడు బ్యాంక్ కాడికి అయితే వెళ్తున్నాను కదా. సో ఇలాంటి కార్స్ మా దగ్గర ఉన్న చాలా బాగుంది. సో ముందు ముందు కొన్నాను ఇలాంటి కార్స్. ఇలాంటి కార్స్ బాగుంటాయి. మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్యాంక్ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా దగ్గరనే ఉంది. ఫాస్ట్గా వెళ్ళి విడ్రో వేసుకున్నామండి. సో మనకు కావాల్సింది 5 lakhs మాత్రమే. అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇదే మన బ్యాంక్. సో లోపలికి మాట్లాడి విత్డ్రా అయితే వేసుకున్నాం మనీ అయితే మనం. సో ఇదే మన బ్యాంక్ అనమాట. సో ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడేసి అయితే వద్దామన్నమాట. చేతున్నాయి అనమాట. బ్యాగ్లో అయితే పెట్టుకొని అయితే వచ్చాను. సో రెంటర్కి రెంట్ ఇవ్వాలి కదా, అండ్ కొన్ని ఎక్స్ట్రా డబ్బులు అయితే తెచ్చుకోలేను నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో నేను కొన్ని ఎక్స్ట్రా డబ్బులు అయితే తెచ్చుకోలేను గైస్ ప్రస్తుతానికి. కార్స్ వల్ల ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే తెచ్చుకోలేను. సో మనం ఫాస్ట్ వెళ్తామన్నమాట. సో మనం ఇప్పుడు డీలర్ వరకు వెళ్ళి పైసలు అయితే కట్టేసి అయితే రావాలి. సో డీలర్ వరకు కరెక్ట్ వెళ్తున్నాము. ఇదే ఇక్కడ రౌండ్ ఉంటుంది కానీ పెట్టిన ఇక్కడ ఉందా మస్టాంగ్. ఓకే. సో లోపలికి వెళ్ళి అయితే మాట్లాడతాము. సో గైస్ మనమైతే 5 lakhs క్యాష్ తెచ్చామని ఇచ్చేద్దాం గైస్. అలానే షోరూమ్ కాడికి వెళ్ళి చూసేస్తే వద్దామన్నమాట షోరూమ్ అయితే. సో లోపలికి వెళ్దాం. సో మనం షోరూమ్ కాడికి వెళ్ళి షోరూమ్ అయితే చెక్ చేద్దాం అనమాట. సో మస్టాంగ్ అయితే అది. సో మనం ఫాస్ట్ వెళ్దాం గైస్. సో షోరూమ్ అయితే చూసేసి అయితే వద్దాం మనం. ఇదే మన షోరూమ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియాలో జరుగుతుంది అన్నమాట. కన్స్ట్రక్షన్స్ దగ్గర. సో ఫైనల్ దగ్గరికి వచ్చేసాం షోరూమ్ దగ్గర నుంచి. దీన్నే మనం కొన్నామన్నమాట. బైక్ ఇక్కడ పార్క్ చేస్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం షోరూమ్ ఎలా ఉంటుంది. సో షోరూమ్ లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే మనం. సో ఇక్కడ చూసేసరికి వస్తాం మంచిగానే ఉంది. ఇక్కడ వస్తాం ఇవి పెట్టేశారు. అసలుకి ఏం చేస్తుండ్రో అసలు అర్థం అవుతుంది. ఎందుకు పెట్టారో నాకు తెలీదు. అండ్ ఇక్కడ మనం పైనకి వెళ్ళడానికి దారి కూడా ఉంది. అండ్ ఇక్కడ కార్స్ ఉన్నట్టున్నాయి. కార్స్ ఉండేవేమో ఇక్కడ నాకు తెలిసి. సో అందుకే కార్స్ కోసం ఇక్కడ పెట్టారు. ఆల్రెడీ ఉన్నట్టున్నాయి, తీసేసారేమో నాకు తెలిసి. సో కార్స్ వస్తాం అమ్మిన తర్వాత తీసేస్తారు కదా. ఇవి తీయడం మర్చిపోయినట్టున్నారు. పర్లేదు, మనకి మంచి పని చేసారు అనుకోండి. సో పైనకి వెళ్దాం ఒకసారి. పైన ఏమేమి కార్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయో అసలుకి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ప్లేస్ ఎంత ఉందో చూద్దాం. షోరూమ్ అయితే ఓపెన్ చేసాం మనం. సో బయట కూడా కొన్ని కార్స్ అయితే పెడతాను నేను. లోపల కార్స్ పెడతాను, బయట పైన కూడా పెట్టారు కార్స్, పెట్టలేదని కాదు. అండ్ ఈ షోరూమ్ అసలుకి లుక్ చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంది. సో కార్స్ అయితే తీసుకొని అయితే వద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో. సో కొన్ని కార్స్ కొంటాం, కొన్ని కార్స్ స్టీల్ కూడా చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ చాలా అంటే చాలా బాగుండబోతున్నాయి. సో మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సో షోరూమ్ అయితే ఓవరాల్ లుక్ షోరూమ్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఛానల్లో కొత్త ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.